ఎగ్ పికప్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఎగ్ పికప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఎగ్ పికప్కి 36 hours ముందు యూజువల్లీ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. అంటే ఎగ్స్ ఫాలికల్లో ఉన్న ఎగ్స్ మెచ్యూర్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours, అరౌండ్ 36 hours పికప్ అనేది చేస్తాం. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏంటి అవుతుంది అంటే కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్ రావడము, కొంతమందికి పెయిన్ అనేది, లిటిల్ డిస్కంఫర్ట్ అనేది కలుగుతుంది అనమాట. సో యూజువల్లీ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి సాఫ్ట్ డైట్ అనేది తీసుకోవాలి. ప్రయర్ టు పికప్ ముందు రోజు రాత్రి 10 PM నుంచి ఏ రకమైన డైట్ తీసుకోకూడదు, ఎంటీ స్టమక్లో ఉండాలి. ఎందుకు అంటే జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు ఏ రకమైన లంగ్స్లోకి ఫుడ్ అది వెళ్ళిపోకుండా, సో ఈ ప్రాబ్లం ప్రివెంట్ చేయడానికి ముందు రోజు నైట్ 10 PM నుంచి ఏ రకమైన ఫుడ్ అనేది తీసుకోకూడదు. సో ఇప్పుడు పికప్ అయిపోయిన తర్వాత మార్నింగ్ పికప్ అయింది, ఈవినింగ్ ఫస్ట్ సెడేషన్ వీన్ ఆఫ్ అయిన తర్వాత కొంచెం స్లోగా ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే జ్యూస్, నార్మల్ వాటర్, ఓఆర్ఎస్, మజ్జిగ ఇలాంటివి తీసుకోవాలి. పీసీఓడి అంటే నీటి బుడగల సమస్య. ఈ సమస్యకి ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలా వరకు డౌట్స్ అనేది ఉంటాయి. సో యాక్చువల్గా నీటి బుడగల సమస్య అనేది 2 టైప్స్ ఉంటాయి. సన్నగా ఉన్న వాళ్ళకు ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళకు ఉంటుంది. అంటే నీటి బుడగల సమస్య ఉన్నప్పుడు విపరీతంగా ఉంటే మాత్రం వాళ్ళల్లో ఏమవుతుంది అంటే ఫాలికల్స్ అని, అంటే గుడ్లు ఎక్కువ ఉన్నా కానీ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకి నీటి బుడగల సమస్య ఒక రకమైన, అంటే డేట్లు కరెక్ట్గా రాకపోవడము, తర్వాత ప్రెగ్నెన్సీస్ అనేది సరిగ్గా రాకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. కొంతమందికి సన్నగా కనిపిస్తారు కానీ వాళ్ళలో నీటి బుడగల సమస్య ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి డేట్లు కూడా సరిగ్గా రావు. ఇంకా యాక్చువల్గా ఏంటి, మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే నీటి బుడగల సమస్య అందరిది ఒకటేనా అంటే కాదండి. కొంతమందికి ఏంటి అని అంటే పెళ్ళైనాక కూడా వచ్చే సమస్య అనేది ఉంటుంది, నీటి బుడగల సమస్య. ఇవన్నీ కూడాను హార్మోన్స్ వల్ల, ఇంబ్యాలెన్స్ వల్ల ఉంటుంది. ఇంకోటి ఏంటంటే న్యూట్రిషనల్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటున్న ఇప్పుడు ఫుడ్ 90% వరకు కల్తీ ఫుడ్ లాగానే ఉంది. అంటే మనము వాడే నూనె కానీ, తర్వాత తీసుకుంటున్న పండ్లు కానీ, ఆహారం ఏదైనా ఆకుకూరలు కానీ, తర్వాత ఇంకా కూరగాయలు కానీ, ఇవన్నీ కూడా మనకి పెస్టిసైడ్స్ అని యూస్ చేస్తూ పండిస్తున్న పంటలు. ఐవీఎఫ్ చేసేటప్పుడు ఎగ్స్ అన్నీ బయటికి తీసేసుకుంటారు. ఓవేరియన్ బ్యాగ్, ఎగ్ బ్యాగ్లో ఎగ్స్ అన్నీ అయిపోతాయి. తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉండదేమో అని చాలా కంగారు పడుతుంటారు. ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఓవేరియన్ ఎగ్ బ్యాగ్స్లో ఎగ్స్ అనేవి రిక్రూట్ అవుతాయండి. జనరల్గా వయసులో ఉన్నప్పుడు ఇటు 8 eggs ఓవరాల్ ఒక 15 to 16 eggs ఒక బ్యాచ్ లాగా రిక్రూట్ అవుతాయి. అందులో నుంచి ఏదో ఒక ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదంటే పీరియడ్స్ వస్తాయి. ఆ మిగతా 15 eggs అనేవి చనిపోతాయి. సో మనం ఏం చేసినా చేయకపోయినా ఆ 16 eggs అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అందులో నుంచి ఒకటి ప్రెగ్నెన్సీ వస్తే వస్తుంది, లేకపోతే ఆల్ 16 eggs వేస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక 10 to 16 eggs, ఆ నెక్స్ట్ మంత్ 10 to 16 eggs. అలా ఏజ్ అవుతున్నా కొద్దీ ఎగ్ రిజర్వ్ తక్కువ అవుతున్నా కొద్దీ, ఎగ్ నెంబర్ తక్కువ అవుతున్నా కొద్దీ ఆ రిక్రూట్ అయిన ఎగ్స్ 16, 10, 5, 6 అలా వయసు అవుతున్నా కొద్దీ ఎగ్ నెంబర్ అనేది డ్రాప్ డౌన్ అవుతుంది. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాము అనంటే ఆ నెల రిక్రూట్ అయిన ఎగ్స్ మాత్రం వేస్టేజ్ అయిపోకుండా అన్నిటికన్నీ పెరిగేలాగా, అంటే 15 to 16 అన్నిటికన్నీ పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి అన్నిటికన్నీ బయట తీసి అసలు ఎగ్ ఉందా, క్వాలిటీలో ఉందా చెక్ చేసుకొని, క్వాలిటీలో ఉన్న ఎగ్స్ లోపలికి భర్త కణాలతోటి కలిపి బేబీస్ని తయారు చేసి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ మంత్ మీ గర్భసంచిలో పెట్టుకుంటాం. ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ అంటే ఏంటి? సో దీనివల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? సో ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ అంటే మనము గర్భసంచి పొరను ఒక చిన్న క్యాథెటర్ ద్వారా మనము స్క్రాచ్ చేయడం ద్వారా మనకు దానివల్ల ఏ రకంగా బెనిఫిట్ ఉంటుంది అండ్ ఎలాంటి వాళ్ళలో ఇది సజెస్ట్ చేస్తాము. యూజువల్గా మనకు రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అన్న కపుల్స్కి మనము వన్ ఆఫ్ ద రీజన్స్గా ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్, అంటే వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ అండర్ యాక్టివేషన్లో ఉంది అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. సో ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ పద్ధతి ద్వారా ఏం జరుగుతుంది? సో ఎండోమెట్రియం స్క్రాచ్ చేయడం ద్వారా దాని నుంచి రిలీజ్ అయ్యే కొన్ని గ్రోత్ హార్మోన్స్ కావచ్చు, కొన్ని సైటోకైన్స్ కావచ్చు, వీటి వల్ల ఆ ఇంప్లాంటేషన్ అనే ప్రాసెస్ ఫెసిలిటేట్ అవ్వడానికి, అంటే ఆ ఎంబ్రియో ఏదైతే మనం పెడతామో అది అతకడానికి ఛాన్సెస్ కొంచెం బెటర్గా ఉంటాయి అన్నమాట.
సో ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ పద్ధతి ద్వారా మనము ఏదైతే ఇండికేటెడ్ కపుల్స్కి ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ చేస్తామో దానివల్ల మనకు బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా మనం మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటామంటే ఒక కపుల్కి ఎప్పుడైనా 2 to 3 ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అయితే మనం దానిని మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అని కన్సిడర్ చేస్తాం. సో ఈ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎవరైతే యూజువల్లీ చాలా తక్కువ మందే ఉంటారు, బట్ వన్స్ వాళ్ళకు వచ్చినప్పుడు, వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని, మేము చేసేది ఏంటి అంటే సైకలాజికల్ సపోర్ట్. సో ఐవీఎఫ్కి మనకు తెలిసిన విషయం ఏంటి అంటే 100% సక్సెస్ అనేది యూజువల్లీ ఉండదు. సో సక్సెస్ రేట్స్ అనేవి మనం యూజ్ చేసే టెక్నిక్స్ని బేస్ చేసుకొని 60 to 70% మధ్యలో ఉంటాయి. సో అలా చేసినప్పుడు యూజువల్లీ చాలామంది కపుల్స్ 1, 2 ఆర్ మ్యాక్సిమం 3 ఐవీఎఫ్స్లోనే ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి వచ్చేస్తుంటుంది. బట్ కొంతమంది ఏంటి అంటే ఈవెన్ ఆఫ్టర్ 2 or 3 గుడ్ అటెంప్ట్స్ వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని థరోగా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో అందులో మనం తెలిసే విషయాలు ఏంటి అంటే, మెయిన్గా చూసే విషయాలు ఏంటి అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అండ్ స్పర్మ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి. సో అవి ఆప్టిమల్గా ఉన్నాయా, లేదు అంటే లో రిజర్వ్లో ఉన్నారా, లేదు అంటే హై రిజర్వ్ అంటే పీసీఓఎస్ పేషెంట్స్లో హై ఉంటుంది. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే స్పర్మ్ పారామీటర్స్లో మనం చూసుకుంటే తక్కువ కౌంట్ కానీ తక్కువ మొటిలిటీ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం టెస్ట్ చేస్తాం.